కొడవలూరు మండలం నాథరాజుపాలెంలోని నిమ్మతోట దిన్నెలో సీఐ ఓ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొని నిమ్మతోట దిన్నె అంతటా ఇంటింటికి తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వాహనాలు, వ్యక్తుల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని సుమారు 30 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహన యజమానులు అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత వాహనాలను తిరిగి అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఐ ఓ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, మీ ప్రాంతాల్లో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ కార్యకలాపాలు, అనుమానాస్పదంగా తిరిగే కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు పోలీసులతో సహకరిస్తేనే నేరాలను సమర్థవంతంగా నియంత్రించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి, వెడవలూరు ఎస్ఐ నరేష్ తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొని సెర్చ్ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొడవలూరు మండలం రాజుపాలెం పక్కన ఉన్న నిమ్మతోట అలాగే దిన్నె ప్రాంతంలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ ఎస్పీ గారు అయినటువంటి అజితావేజనల్ గారి ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ జి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో కొడవలూరు, వెడవలూరు మరియు మా సబ్ డివిజన్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా నిమ్మతోట అలాగే దిన్నెలో ఉన్న అన్ని ఇళ్ళు, అవుట్స్కట్స్ మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. ఇందులో అనుమానాస్పదంగా కానీ ఎటువంటి వ్యక్తులు కానీ దొరకడం జరగలేదు. కానీ ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా ప్రతి ఇల్లు చెక్ చేయడము, వాహనాలు చెక్ చేయడం కూడా జరిగింది. ఈ వాహనాలు సుమారు ఇప్పటికీ పత్రాలు లేని వాహనాలు 30 దాకా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సరైన పత్రాలు లేకపోతే సీజ్ చేసి కోర్టుకు పంపిస్తాము. ఒకసారి వాళ్ళందరి దగ్గర కూడా వెరిఫై చేస్తాము. అలాగే మన నిమ్మతోట దిన్నె వాస్తవులందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, అన్నోన్ వెహికల్స్, అన్నోన్ పర్సన్స్ ఏదైనా మీ ఏరియాలో మూమెంట్ చేస్తూ ఉంటే ఇమీడియట్గా 112 కాల్ కానీ 100కి కానీ కాల్ చేయాలి. లేదు మీరుగా క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. ఎవరు అనుమానాస్పదంగా కానీ కొత్త వ్యక్తులు కానీ మీ ఏరియాలో వస్తే ఎందుకు వచ్చారు, ఇక్కడ మీకు ఏం పని ఉంది, లేదు ఇమీడియట్గా వాళ్ళని ఆపి 100కి కానీ 112కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ సమాచారం ఇవ్వాలని చెప్పేసి తెలియపరచడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా అనుమానాస్పదంగా ఎవరైనా వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుని రెంట్కి ఉండడం కానీ, లేదా కొద్ది రోజులు టెంపరీగా వచ్చి ఎవరు ఇంటికో వచ్చేసి ఉండి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. మనకి హైవే పక్కనే ఉంది కాబట్టి ఈ కాలనీ ఏదైనా క్రైమ్ చేసిన వాళ్ళు లేదా క్రైమ్ చేయడానికి వచ్చిన వాళ్ళు షెల్టర్ తీసుకోవడానికి ఈ ప్లేస్ అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండి ఏదైనా ఉంటే సమాచారం పోలీసుకి ఇవ్వాల్సింది కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా సమ్మర్ కాబట్టి పిల్లలు ఈ నీటి గుంటలు, చెరువులు జరుగుతూ ఉంటుంది. అందరినీ కూడా జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ పెద్దవాళ్ళు లేకుండా అటువంటి ప్రదేశాలకు పంపించొద్దు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా తెలియపరచడం జరిగింది. సైబర్ ఫ్రాడ్స్ మీద కూడా వీళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లలకు, టీనేజర్స్కు ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు వాట్సాప్ కానీ టెలిగ్రామ్లో రెస్పాండ్ అవుతూ వాళ్ళకి ఇచ్చే లింకులు కానీ లేదా అన్నోన్ కాలర్స్తో మాట్లాడి ఏదైనా గిఫ్ట్ వస్తుందనో లేకపోతే ఇంకొక విధంగా మీ జాబ్ ఇప్పిస్తామనో ఇలాగా వాట్సాప్లో, టెలిగ్రామ్లో బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా వాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప అమౌంట్ వేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ ఏటీఎం పిన్, అలాగే ఆధార్ కార్డు నంబర్సు, డీటెయిల్స్, ఫోన్ నంబరు ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ హ్యాక్ చేసేసి వీళ్ళ డేటా అంతా కూడా వాళ్ళు చోరీ చేసి ఆ డేటా తీసుకుని వీళ్ళ ఫొటోస్ని వీటన్నిటిని కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి నూడ్ ఫొటోస్ పంపిస్తాము, లేకపోతే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, కేసు పెడతాము మీ మీద, అట్లా సైబర్ పరంగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫోన్తో జాగ్రత్తగా ఉండాలి. అన్నోన్ లింక్స్ క్లిక్ చేయకుండా అన్నోన్ పర్సన్స్ కాల్ చేసినప్పుడు ఇమీడియట్గా కట్ చేయడము, ఏదైనా మీకు అనుమానం వస్తే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాల్సింది కూడా వీళ్ళందరికీ తెలియపరచడం జరిగింది. సమ్మర్ కాబట్టి